ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కదా! ఈ మాస శివరాత్రిలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఒక సక్సెస్ 100 తప్పుల్ని కవర్ చేసేస్తుంది. అవును. మీరు ఎన్ని తప్పులైనా చేయండి, ఒక్క సక్సెస్ చేయండి, మొత్తం ఇవన్నీ కొట్టిపోతాయి. ఈరోజు మనం 'షారుఖ్ ఖాన్' గారి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం కదా! ఇంతకుముందు లాంగ్ ఎగో, హౌ లాంగ్ ఎగో అన్నట్టుగా అప్పుడు ఆయన ఒకసారి కోర్ట్‌లో నిలబడ్డాడు తెలుసా? ఓకే. ఆయన ఒకసారి ఒక సందర్భంలో కోర్టు మెట్లెక్కి కోర్ట్‌లో ఆయన నిలబడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మరి ఆ కేసు ఇప్పటి వరకు ఎవరికీ గుర్తు కూడా ఉండదు. ఓకే. ఎందుకని? 'షారుఖ్ ఖాన్' ఆయన ఆ స్థాయిని నిలబెట్టేశాడు. ఇప్పుడు ఆ కేసులు గాని, అతను వెళ్ళాడన్న విషయాలు గాని ఎవరికి గుర్తుండవు. అలాగా మాస శివరాత్రి అనేటువంటిది మీరు ఎన్ని తప్పులు చేసినా స్వామివారిని ఆరాధించుకుని ఆయన కృపకు పాత్రులు కావడానికి అవకాశమైన రోజు. ఆ రోజు సాయం సంధ్య వేళ చండీ ప్రదక్షిణ చేసి నేతి దీపం వెలిగించి ఈశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేయగలిగితే శ్రేష్టం. దాంతోపాటుగా మారేడు దళం నీళ్ళల్లో ముంచి భస్మంలో ముంచి దానికి 3 వైపులా కూడా గంధం బొట్లు పెట్టి ఈశానా సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అని కళ్ళగత్తుని పెట్టాలి. ఇంత పెద్ద మంత్రం మేము చెప్పడం కుదరదు గురుగారు అంటే హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి 54 కట్టగలిగితే మీకు ఆరోగ్యం నిలబడుతుంది. రెండోది ఏంటంటే మొండి బాకీలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇవి 2 మాస శివరాత్రికి అత్యంత వైభవంగా ఉపయోగపడేది. మాస శివరాత్రి రోజు చెరుకు రసంతో తెల్లవారుజామున ప్రదోషకాలంలో అంటే 4:30 నుంచి 5 లోపు చెరుకు రసంతో రుద్రపారాయణ చేస్తూ అభిషేకం చేస్తే కనుక ఇంతకుముందు కలహాలతో ఉన్నటువంటి కుటుంబం దగ్గరికి రావడం, ఒక మంచి వాతావరణం ఆ ఇంట ఏర్పడడం అనేది జరుగుతుంది.